ఆ మనోహరి ఆగడములు రోజురోజుకి మితిమీరిపోవచ్చున్నవి ప్రభు. పరిస్థితులను తనకు అనుకూలముగా మార్చుకున్నటకు ఎంతకైనను తెగించుచున్నది. చివరకు ప్రాణము తీయుటియే పనిగా పెట్టుకొనిచున్నది. మంచి ఉండు చోటనే చెడు కూడా ఉండను గుప్తా. మంచికి అడుగడుగునా పరీక్షలు ఎదురగును. కాని బాలిక తనది కాని యుద్ధం చేయుచున్నది. కారణం ఏదైనను ఆ బాలిక ఎక్కువ దినములు ఎచ్చట యుండట మంచిది కాదు. మాటతోనో మాయతోనో ఎచ్చట నుంచి ఆ బాలికని తీసుకొని వెళ్ళవలెను. రాథోడ్ సార్. డాక్టర్ గారిని పంపించు. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్ అను. అసలు ఎలా పడ్డావు? బట్టలు ఆరేసి లోపలికి వస్తుంటే జారి పడ్డానండి. నాన్న అమర్, ఆ దేవుడి దయవల్ల మన బాగికి ఈరోజు పెద్ద ప్రమాదమే తప్పింది. నడిచేటప్పుడు చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాను బాగి. ఇవాళ ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో నీకు అర్థమవుతుందా? నేను చూసుకొని నడుస్తున్నానండి. అక్కడ వాటర్ ఉన్నాయి, అందుకే కాలు జారింది. స్టెప్స్ దగ్గర వాటర్ ఎలా వచ్చాయి? అసలు అక్కడ వాటర్ ఎవరు పోశారు? అమర్, వాటర్ కావాలని ఎవరైనా ఎందుకు పోస్తారు? మిస్సమ్మ బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పడుంటాయి అంతే. సరే, జరిగిందేదో జరిగిపోయింది. బాగి, డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా, 4 రోజులు బెడ్ మీద నుంచి కిందకి దిక్కూడదు. ఆహా, మాట అయితే చెప్పేశావే. మరి బెడ్ మీద కూర్చోబెట్టి సేవలు చేయమంటే ఎవరు చేస్తారు? నేను చేసేదాన్ని, కానీ పిల్లల్ని చూసుకోవడంలోనే నా పని అయిపోతుంది. ఆంటీ చూసుకుంటారేమో. అమ్మో, నేనా? కూర్చుంటే లేవడానికి 1 గంట పడుతుంది. ఇంకా బాగి నేను చూసుకుంటానమ్మా. అమర్, తనని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. అక్కడైతే వాళ్ళ నాన్న, పిన్ని అందరూ ఉంటారు.
మళ్ళీ నయమయ్యాక ఇక్కడికి రమ్మని చెప్దాం. తన ఇల్లు ఇదే మనోహరి. నువ్వే ఇంటికి పంపించాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నేను అలా అనలేదు అమర్. లాస్ట్ టైం లాగా ఈసారి కూడా నువ్వు ఇబ్బంది పడతావని అలా అన్నాను. ఇబ్బందా? నా భార్య నేను చూసుకోవడంలో ఏం ఇబ్బంది ఉంది? అయినా ఇబ్బంది ఉన్నా కూడా చెయ్యాలి. చేస్తాను. భర్తగా అది నా బాధ్యత. బాగీని నేను చూసుకుంటా. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసేదంతా ఇదే చేసుంటుంది. దీన్ని ఏం చేసినా తప్పులేదు. అమ్మో, రాజుగారు ఇంకా ఇక్కడే ఉన్నారు కదా, మర్చిపోయాను. ఇక్కడి నుంచి మనం జంప్ అయిపోవాలి. జాగ్రత్త మిస్సమ్మా.